ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ విషయం తెలుసుకోబోతున్నాం. పోలీసులు మీ కార్ సీజ్ చేస్తే ఎలా తెచ్చుకోవాలో మనం వీడియోలో చూద్దాం. అయితే నిన్న నైట్ మా ఫ్రెండ్ కార్ని పోలీసులు సీజ్ చేశారు. దేనికి అంటే అతని దగ్గర లైసెన్స్ లేదు. లైసెన్స్ ఉంది, ఫోన్లో ఉంది, కానీ వాళ్ళకి ఫిజికల్ కార్డు కావాలంట. సో ఇప్పుడు మనం వెళ్ళి ఆ కార్ తెచ్చుకుందాం. చలో. సో అసలు ఏం జరిగిందంటే, నిన్న నైట్ మా ఫ్రెండ్ నన్ను పిక్ చేసుకోవడానికి వచ్చినప్పుడు పోలీసులు మమ్మల్ని ఫాలో అవుతూ వెనకమాల సైరన్ వేశారు. మేమేమో పుల్ చేసాము. వచ్చి లైసెన్స్ అన్నీ అడిగారు, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ అన్నీ ఉన్నాయి. కాకపోతే వాడు మరి పిక్చర్ లేస్తున్నాడో మరేమో కానీ ఫిజికల్గా కార్డు ఉండాలంటున్నాడు. సో మా ఫ్రెండ్ దగ్గర ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి, అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, కాకపోతే ఫోన్లో ఉన్నాయి. కాకపోతే వాడు ఏమన్నాడు, ఫిజికల్గా కార్డు కావాలంటున్నాడు. సో ఇప్పుడు ఆ ఫిజికల్ కార్డు లేదు కాబట్టి వాడు నైట్ కార్ సీజ్ చేసేసారు. నైట్ రోడ్డు మీద దింపేశారు మమ్మల్ని. సో ఇప్పుడు మేము వెళ్ళి ఏం చేయాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ లైసెన్స్, ఫిజికల్ కార్డు, వాడు అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ చూపించేసి కార్ని తెచ్చుకోవాలి. సో కార్ పోలీస్ స్టేషన్లో ఉంటుందా అంటే పోలీస్ స్టేషన్లో ఉండదు. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే వాడు మనకు ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ని తీసుకొని మనం ఆ టోవింగ్ వెహికల్ ఒక కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీ వాడి దగ్గరికి వెళ్ళి వాడికి ఛార్జెస్ కట్టేసి మనం కార్ తెచ్చుకోవాలి. సో ఆ ఛార్జెస్ ఎంత? 190 pounds. 190 pounds అంటే 20,000 దగ్గర ఉంటుంది మన దగ్గర. చూద్దాం. లెట్స్ గో టు ద పోలీస్ స్టేషన్ నౌ. లైక్ అసలు వీళ్ళు ఎందుకు ఆపుతారో కూడా మనకు తెలియదు. ఒక్కోసారి ఒక రీజన్ మీద ఆపుతాడు, ఒక్కోసారి ఫస్ట్ లైన్లో వెళ్ళట్లేదని ఆపుతాడు, ఇంకోసారి సెకండ్ లైన్లో ఎందుకు వెళ్తున్నావు అని ఆపుతాడు. ప్రతిసారి ఎప్పుడు ఆపినా కానీ ఫస్ట్ వాళ్ళు అడిగేది లైసెన్స్ అండ్ రిజిస్ట్రేషన్ అంటారు. సో వాళ్ళు వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా కంగారు పడకుండా వాళ్ళు అడిగి చూపిస్తే చాలు. అండ్ ఇంకోటి, మమ్మల్ని ఆపిన ప్రతిసారి మేము మొబైల్లోనే లైసెన్స్ చూపించేవాళ్ళం. బట్ ఈసారి ఏంటంటే వాడు ఫిజికల్గా కార్డు అడిగాడు. మరి వాడే మెంటల్ టెన్షన్లో ఉన్నాడో మనకు తెలియదు. సో ఇప్పుడు ఆ ఫిజికల్ కార్డు లేదని చెప్పేసి ఇదిగోండి ఇలా నైట్ టైం మమ్మల్ని రోడ్డు మీద దింపేసి కార్ లాగేసుకున్నారు. సో మేమైతే ఫైనల్గా పోలీస్ స్టేషన్ రీచ్ అయ్యాము. అండ్ లోపల వాళ్ళు కెమెరా అలౌ చేస్తారో లేదా అని చెప్పి లోపల ఏం రికార్డ్ చేయట్లేదు నేను. సో మేమైతే ఆల్రెడీ లోపలికి వెళ్ళొచ్చాం. అండ్ లోపల ఒక పోలీస్ ఆవిడ ఏమడిందంటే, మీరు పోలీస్ స్టేషన్కి రావక్కర్లేదు, మీ దగ్గర ఉన్న ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ మెయిల్ చేస్తే వాళ్ళే మీకు రిప్లై ఇస్తారన్నారు. సో ఇప్పుడు అవి తీసుకొని బయలుదేరాం. ఫాలో ఫర్ part 2.